హలో, అందరు ఎలా ఉన్నారండి? ఇవండి చూస్తున్నారుగా, పెద్ద ఉసిరికాయలండి. ఈ పైగా నాటుకాయలు అన్నమాట. ఇక్కడ ఇందాకే రైతు బజార్కి వెళ్ళి తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి ఇవండి. మనం ఉత్తిగా అయితే తినలేం కదా, అలాగే పచ్చడిలో అందరూ పచ్చడి ఇష్టపడరు. మనం పచ్చడి పెట్టి చూపించాను కదా, కొంతమంది పచ్చడి తినలేని వాళ్ళకి కూడా తినేటట్టు నేను తయారు చేసి చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి, తీతీగా పుల్ల పుల్లగా అలా ఉంటుంది. అందానికి ఆరోగ్యానికి అన్నిటికి ఉసిరికాయ తింటే మంచిది అంటారు కదా. రోజుకు ఒక ఉసిరికాయ తిన్నాం అనుకోండి ఇంకా మంచిది. నేను ఇప్పుడు మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ శుభ్రంగా కడిగేసి తుడిచి పెట్టుకున్నాను. ఇవన్నీ మనం ఆవిరి పెట్టుకుందాం. ఆల్రెడీ నేను గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాను. కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత వేసామనుకో ఈ ఆవిరి పెట్టుకుందామండి. చాలామంది వాటర్లో ఉడకబెడతారు, అలా కాకుండా ఇలా ఆవిరి పెట్టుకుందాం అనుకో. ఇలా ఆవిరి పెట్టుకుని ఇలా గిన్నె ఒకటి తీసుకునండి. మనం ఒకదాని మీద ఒకటి కాకుండా అలా పేరు చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా పెట్టేసండి. ఒక 10 నిమిషాలు ఉడకబెడదాం. 10 నిమిషాలు అయ్యింది, ఉడికేలో చూద్దామండి. ఇలా ఫ్రీగా దిగిపోతుంది కదా, ఈ ఉడికిపోయినట్టే. మరీ ఉడికిపోయి అనుకో బాగోవు. అందుకని కొంచెం మనం బాయిల్ కాకుండా ఉడికేటట్టు ఉడకబెట్టుకోండి. ఇలాగ ఒక గిన్నెలో తీసుకుని ఆరబెట్టుకుందాం. ఇది బాగా ఆరిన తర్వాత అండి దేనికి దానికి మనం సపరేట్ చేసేసుకుందాం. ఉడికిన తర్వాత చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇలా వచ్చేస్తాయి అన్నమాట. బాగా ఉడికిపోయినుకోండి ఇలా వచ్చేస్తాయి. దేనికి దానికి సపరేట్ చేసుకుని మనం అందులో పంచదార పొడేస్తాం. ఇలా దేనికి దానికి సపరేట్ తీసేస్తాం కదా, రేఖలుగా వచ్చేసింది చూడండి. ఇందులోనండి మనం కొంచెం పంచదార పొడి కొట్టి వేసుకోవచ్చు. నేనండి 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నాను. 2 కేజీలు ఉసిరికాయలు 1/2 కేజీ షుగర్ వేస్తాను. కావాలంటే షుగర్ తినలేని వాళ్ళు కొంచెం ఉప్పు అయినా వేసి ఎండబెట్టుకోవచ్చు. 1/2 కేజీ అండి. ఒక్క రౌండ్ అలాగ కొంచెం లైట్గా రబ్ చేసి అందులో వేసుకోవచ్చు. అలాగే 2 నిమ్మకాయలు, నిమ్మరసం కూడా వేయాలి. మొత్తం అండి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 నిమ్మకాయల రసం. మొత్తం అంతా ఇలా కలిపి పెట్టేసుకున్నాం అనుకో కొంచెం వాటర్ లాగా అయిపోతుంది కాసేపటికి. ఇలా కలిపి పెట్టేసుకుని రేపు మార్నింగ్ తీసండి ఎండలో వేసుకుందాం. ఒక నైట్ అంతా ఇలా పెట్టేయాలి. దీని తగ్గ మూత పెట్టేసి ఏమీ పడకుండా చూసుకోండి. ఇలాగా రాత్రి షుగర్ వేసి పెట్టుకున్నాం కదా, తెల్లారి ఇలా వచ్చేస్తుంది. ఇలా నీరు వచ్చేస్తుంది మొత్తం. ఇవి మనం తీసండి. మొత్తం అన్నీ ఇలాగా మొత్తం అంతే వాటర్ అంతా ఓడిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసి ఆరబెట్టు. ఇలాగ ఒక పళ్ళెం చూసుకొని మనం తడి లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. దాంట్లో నుండి ఇవన్నీ వేసుకుందాం. ఇలాగా మొత్తం ముక్కలన్నీ అలా వేసుకున్న తర్వాత దాని మీదండి ఒక పలసెట్ చున్నీ లాంటిది తీసుకుని కట్టేసి, ఎందుకంటే మనం ఇది డైరెక్ట్ తినేస్తాం కదా, దుమ్ము పడకుండా ఉండాలి. ఇలా పెట్టేసామనుకోండి ఎండలో 2-3 రోజులకి మంచిగా ఎండిపోతాయి. అదే హైదరాబాద్లో అనుకో 1 రోజుకి ఎండిపోతాయి. క్లాత్ ఇంత టైట్గా ఉండాలి. ఇంత టైట్గా ముక్కలకి టచ్ అవ్వకుండా ఉందనుకో ముక్కలు మంచిగా ఎండిపోతాయి. చూసి కొంచెం కరెక్ట్ కట్టుకుని ఎండలో పెట్టుకోండి. మొత్తం ముక్కలు తీసేసిన తర్వాత ఇలా రసం చూసారా ఇలా ఉండిపోయింది. ఇదండి పారబోయొద్దు, చాలా మంచిది ఒంటికి. ఇది ఏదైనా గాజు బట్టల్లోనండి మనం స్టోర్ చేసి పెట్టుకున్న ఫ్రిడ్జ్లో బాగానే ఉంటుంది. లేదో ఇంట్లో తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, తలకో గ్లాసు తాగేసినా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో నిమ్మరసం కలిసింది, తర్వాత ఉసిరికాయలు, పంచదార వగరగా తీగా చాలా బాగుంటుంది. 2 రోజులు ఎండలో పెట్టాను. 2 రోజులు ఎండలో పెడితే చూసారా ఇలా తయారవుతాయి.
ఇవండి మనం ఇలాగ మామూలు ఒక బాటిల్లో వేసి పెట్టుకుని గాజు బాటిల్లో బయట పెట్టుకున్నా బాగానే ఉంటాయి. అలా కాదు అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాం అనుకోండి, ఒక సంవత్సరం పాటు అంతా ఇలాగే ఉంటాయి. ఏముంది టైంపాస్కి అప్పుడప్పుడు 2 తిన్నాం అనుకోండి, ఒంటికి మంచిదే కదా. చూసారు కదా, పుల్లగా తీగా ఉసిరికాయలు. అవండి మనం పిప్పర్మెంట్లా ఉంటాయి, నోట్లో వేసుకొని అప్పుడప్పుడు టైం పాస్ కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. ఈసారి నెక్స్ట్ వీడియో చూడండి, ఎందుకంటే అందులో మిరియాల పొడితో తయారు చేస్తాను. అవి ఎలా ఉంటాయి చూద్దరు, తయారు చేసి చూపిస్తాను.